హలో ఫ్రెండ్స్, మీరు చాలా బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్. మీరైతే మంచిగా ఉన్నారా? ఈరోజు మనం తీసే వీడియో మాత్రం ఫ్రెండ్స్ కోడి ఐటమ్స్ తీసుకొచ్చిన. ఇక కోడికి ఎంత చూసినావా ఐటమ్స్, కోడి ఐటమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం మనం వీడియో తీస్తున్నా. ఇదే కోడి ఐటమ్స్తోనే మనం వీడియో ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రై ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడండి. మన వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో చివరి దాకా చూడండి. మన వీడియో మీరు చూడడం వల్లనే మనకు కూడా ఎంకరేజ్ ఉంటుంది. మీ లైక్లే మనకు సపోర్ట్ ఫ్రెండ్స్. మీరు ప్రతి వీడియోని సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఈ వీడియో కూడా మరీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని మాత్రం చివరి దాకా చూడండి. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తీసుకున్నాం కదా ఐటమ్స్తో పాటు కొంచెం ఇలాంటి చికెన్ కూడా కొంచెం ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఇలాంటి మిక్సింగ్ చేసి ఎట్లా ఫ్రై చేస్తున్నాం మీరు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనం పసుపు వేసుకున్నాం, ఒక చెంచా కారం పొడి వేసుకుంటాను, సరిపోయేంత మనం ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం మంచి నూనె కూడా పోసుకుంటాను. మనం మంచి నూనె పోసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్సింగ్ చేసుకున్నాను. ఓకే, మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, మనం మాత్రం స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుందాం. హలో ఫ్రెండ్స్, మనం కొద్దిసేపు దీన్ని మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు తీద్దాము, ఎలా అయిందో చూద్దాము. చూడు ఫ్రెండ్స్, ఇలా అయింది కదా. మనం ఎందుకంటే ఫ్రై కావాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది ఇది మనకు దీన్ని. ఎందుకంటే దీనికి ఉన్నాసం ఉంటే మనం వాటర్లో కడిగినాం కదా, వాటర్లో కడిగి పెట్టినాం కదా ఫ్రై కోసం. ఇదంతా కొంచెం వాటర్, ఇగో ఇట్లయితే వాటర్ అయితే వచ్చింది. ఈ వాటర్ అంతా దగ్గరికి రావాలంటే ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఇంకా మంచి కొద్దిగా కలుపుతాను, మనం కలుపుకొని ఉంచుతాను. మనం మళ్ళీ మూత పెట్టుకుందాం. హలో ఫ్రెండ్స్, మనం కొద్దిగా మూత తీసుకుందాం. ఇంతసేపు దాకా స్టవ్ అయితే మనకు చాలా ఈజీలు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఎంత ఫ్రై అయింది చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిగా మనకు ఫ్రై అయిపోయింది. చూసినావా, చాలా దగ్గరికి వచ్చింది, మంచిగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇక చాలా మంచిగా అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందాక మనం ఉంచుకున్నాం కదా ఫ్రై, ఇక ఫ్రైలో వేసుకుందామని ఇక ఇవన్నీ ఇప్పుడు మనం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ మనం వేసుకుందాం ఫ్రెండ్స్. మనం మళ్ళీ కొద్దిసేపు అవి అయితే మంచిగా ఫ్రైకి వచ్చినాయి కదా, ఇవి అతి తొందరగా ఉడుకుతాయి కాబట్టి కొంచెం లేట్గా ఇచ్చేందుకు
వేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది కూడా చూడండి. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇందాక వేసుకున్నాం కదా, మనము ఫ్రై బాపతి కూడా మన అది గుడ్డు కూడా వేసినాం కదా. చూడకు మనకి ఇలా అయిపోయింది ఫ్రెండ్స్, ఎలా మంచి ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. మనం మాత్రం మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడు చాలా అంటే చాలా మంచిగా అయింది. ఇగో ఫ్రై తునుకలు ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిగా లేవా. మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. చూడండి చాలా అంటే చాలా ఫ్రైగా ఉడికింది, చక్కగా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, నోరు ఊరేస్తుంది. కాకపోతే చూడండి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, అయిపోయింది. మన వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇళ్ళల్లో చేసుకోవాలనుకుంటే ఇలాగ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రై చేసిన ముక్కలు ఎలా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా మంచిగా కూడా ఉన్నాయి. కాకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం ఎలా చేసినాం చూడు, ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. మీరు కూడా ఇలా చేసుకోవాలంటే చేసుకోండి, మన సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అంటే మంచిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకు లైక్లు ఎక్కువ కావాలి ఫ్రెండ్స్, మీరు లైక్లు చేస్తూ ఉంటేనే నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇంకా కొన్ని వీడియోలు తీయాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. అనుకుంటే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి. ఫ్రై ముక్కలు ఎలా ఉన్నాయి చూడండి, చాలా మంచిగా ఉన్నాయి. ఇగో ఐటమ్స్ ముక్కలు కూడా మనకి ఎలా చేసుకున్నాం చూసినావా. ఇగో ఐటమ్స్ ముక్కలు కూడా ఇలానే చేసినాం, మంచిగా ఫ్రై చేసినాం, చాలా అంటే చాలా మంచిగా ఫ్రై చేసినాం, చక్కగా ఉన్నాయి, చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే ఇలాగ చేసుకోండి, మంచి టేస్ట్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉందాం.